నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రుణమాఫీ కాని రైతుల కోసం రేపటి నుంచి ఇంటింటి సర్వే. వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్లో వివరాలు నమోదు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో హైదరాబాదీలకు అవస్థలు. మొరాయిస్తున్న వాహనాలతో ప్రయాణికులకు ఇబ్బందులు. సైబర్ నేరాలతో 2 నెలల్లోనే 175 కోట్లు దోపిడీ. ఆటో డ్రైవర్ల పేరిట తెరిచిన ఖాతాల నుంచి దుబాయ్కి డబ్బులు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ నామస్మరణతో హోరెత్తుతున్న ఆలయాలు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిక. ఉద్రిక్తతల వేళ అప్రమత్తమైన అమెరికా, ఇరాన్. రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులై ఉండి మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ రూపొందించారు. అటు 2 లక్షలు దాటి రుణం వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతించింది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాల్ని నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. రేపటి నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాల్ని తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళతారు. ముందుగా వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డుల్ని తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే కాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచీ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాల్ని ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నెంబర్ రాయాలి. వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చెయ్యాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాల్ని తీసుకోవడం లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టతనిచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు. దశలవారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులతో హైదరాబాద్ నగర ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను కేవలం మరమ్మతులతోనే నెట్టుకొస్తూ ఉండడంతో ఎక్కడ ఏ బస్సు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి. హైదరాబాద్లో రోజుకు 5-6 బస్సులు మొరాయిస్తున్నాయి. మరోవైపు కొత్త బస్సులు కొన్నప్పటికీ వాటి బాడీల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. నడి రోడ్డు మీద బస్సు ఆగిపోవడంతో స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 25 ఆర్టీసీ డిపోలకు చెందిన 2850 బస్సులు నిత్యం 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రోజు 7.55 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉండడంతో బస్సులు రోడ్లపైనే మొరాయిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బయలుదేరిన బస్సు గమ్యస్థానానికి చేరుకుంటుందో లేదో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
గ్రేటర్ పరిధిలో 2850 బస్సులు ఉండగా అందులో 1850 ఆర్డినరీ బస్సులు, 24 మెట్రో డీలక్స్, 19 సూపర్ లగ్జరీ బస్సులు, 800 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, 111 వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఎక్కువ శాతం ఎప్పుడో కొన్న బస్సులే ఉండడంతో ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. సాధారణంగా ఒక బస్సు జీవితకాలం 10.5 లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏళ్లు నడపాలి. కానీ ఆ కిలోమీటర్లను అవి ఎప్పుడో దాటిపోయినట్లు ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో సుమారు 1000 వరకు డొక్కు బస్సులే ఉన్నట్లు సమాచారం. బస్ భవన్ పక్కన ఖాళీ స్థలంలో కాలం చెల్లిన బస్సుల్ని ఉంచుతున్నారు. అవన్నీ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. కొన్నింటిలో పిచ్చి మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసినప్పటికీ వాటికి ఇంకా బాడీలు తయారు చేయలేదు. టీజీఎస్ ఆర్టీసీ ఏడాది క్రితం 1325 బస్సులు కొనుగోలు చేసింది. సొంత యూనిట్లు, ప్రైవేట్ యూనిట్లలో ఛాసీస్లకు బాడీ తయారు చేయించి దశలవారీగా రోడ్డెక్కిస్తోంది. వీటిలో ఇంకా దాదాపు 250 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉందని సమాచారం. కొత్త బస్సులకు బాడీ నిర్మాణమైతే వాటిలో ఎక్కువ శాతం జిల్లాలకే పంపిస్తున్నారు. బస్సు తయారీ సంస్థలు ఛాసిస్లనే అందిస్తాయి. బాడీని ఆర్టీసీయే నిర్మించుకోవాలి. ఇందుకోసం ఆర్టీసీకి మియాపూర్లో 12 ఎకరాల స్థలంలో బస్ బాడీ యూనిట్ ఉంది. 1988లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఉద్యోగుల సంఖ్య సుమారు 770 మంది వరకు ఉండేది. అప్పట్లో నెలకు 150 నుంచి 180 బస్సుల బాడీల్ని తయారు చేసేవారు. రిటైర్మెంట్లే తప్ప నియామకాలు లేకపోవడంతో ఈ యూనిట్లో సిబ్బంది తగ్గిపోయారు. ఉద్యోగుల సంఖ్య 3 ఏళ్ల క్రితం 300 ఉంటే ప్రస్తుతం 121కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్ సామర్థ్యం నెలకు 25 బస్సుల బాడీ నిర్మాణానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బస్ బాడీల నిర్మాణం కోసం ప్రైవేట్ వర్క్షాప్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఓ చోరీ కేసును ఛేదించేందుకు మద్రాస్ పోలీసులు రాజస్థాన్ భరత్పూర్ వెళతారు. అక్కడ నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తారు. నిద్రాహారాలు మాని రోజుల తరబడి తిష్టవేసి చివరికి నిందితులను పట్టుకుంటారు. ఇదంతా కార్తీ నటించిన కాకి సినిమా కథ. ఇదే తరహాలో సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 1000 కోట్లు కాజేసిన నేరగాళ్ల కోసం 40 మంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ను జల్లెడపట్టారు. 36 మందిని అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. అక్కడి నేరగాళ్ల ఎత్తులు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. సైబర్ మాయగాళ్లు కాలర్ నలక్కుండా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ కొత్త దారులు వెతుకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు దాదాపు 50 నుంచి 60 ఫిర్యాదులు సైబర్ ఠాణాలకు వస్తున్నాయని సమాచారం. ప్రతి నెల దాదాపు 120 కోట్లకు పైగా కొట్టేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. కేసు నమోదు కాగానే అనుమానిత బ్యాంకు ఖాతాల లావాదేవీల్ని పోలీసులు స్తంభింపజేస్తున్నారు. ఫోన్లు, ల్యాప్టాప్ల ఐపీ అడ్రస్ ద్వారా నేరగాళ్లను గుర్తించి వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల్ని మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నమోదైన 20 కేసుల ఆధారంగా గుజరాత్ వెళ్లిన పోలీసులు 36 మంది నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కీలక ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. గుజరాత్ లో చాలా మందికి షేర్ మార్కెట్ పై అవగాహన ఉంటుంది. వయోభేదం లేకుండా రోజూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. తమ అనుభవాన్ని అస్త్రంగా మలుచుకున్న కొందరు సైబర్ నేరాల్ని వృత్తిగా మలుచుకున్నారని పోలీసులు గుర్తించారు. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని మాయగాళ్లు లక్షలపై గురిపెడితే గుజరాత్ బ్యాచ్లు కోట్లు కొల్లగొట్టేలా దందా సాగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆదాయ పన్ను, కస్టమ్స్, జీఎస్టీ తదితర అంశాల్లో వీరికున్న పరిజ్ఞానంతో తేలికగా బురుడి కొట్టిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లు, యాప్లను రూపొందించి టెలిగ్రామ్ యాప్ వేదికగా ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ పార్సిల్, షేర్ మార్కెట్లో లాభాల పేర్లతో నెలకు 500 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు అంచనా వేశారు. గతంలో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి టెలికాలర్స్ ద్వారా మోసాలు సాగించే ముఠాలు తాజాగా రూటు మార్చారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తమ నివాసాలకు దూరంగా ఉండే క్రీడా మైదానాలు, పార్కుల్ని వేదికగా మలుచుకున్నారు. ఒక్కొక్కరు 2 ఫోన్లు, ల్యాప్టాప్లతో ఎంచుకున్న ప్రదేశానికి వెళతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు పూర్తి చేస్తారు. అక్కడే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి చేరతారు. చిరునామా తెలియకుండా ఏమార్చేందుకు ఈ దొంగాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
దేశ విదేశాల్లో ఏ మూలకైనా ఎన్ని కోట్ల రూపాయల సొమ్మైనా చేర్చగల సత్తా గుజరాత్ హవాలా ముఠాలకు మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయంగా వీరికున్న సంబంధాలతో కొట్టేసిన సొమ్మును తేలిగ్గా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కూలీలు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు కమిషన్ ఆశ చూపి షెల్ కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. డెబిట్ కార్డ్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంటున్నారు. బాధితుల నుంచి సొమ్ము ఖాతాల్లో జమ కాగానే తమ వద్దనున్న డెబిట్ కార్డు, చెక్ బుక్కులతో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేస్తున్నారు. ఆ సొమ్మును హవాలా ముఠాలకు అందజేసి క్రిప్టోగా మార్పించి చైనా, సింగపూర్, థాయిలాండ్, సౌదీ అరేబియా తదితర దేశాలకు చేరవేస్తున్నారని అధికారులు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడా అభివృద్ది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కాలేజ్ని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు గద్దల్లా తన్నుకుపోయారని ఆరోపించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 251 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీష్ రావు అందజేశారు. ముస్తాబాద్ చౌరస్తా రోడ్లో ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సిద్దిపేట అభివృద్దికి రూపాయి కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో 20 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్లో చేపట్టిన ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఈటల వారికి మద్దతు తెలిపారు. ఎప్పుడన్నా మళ్ళా గవర్నమెంట్ కు వీళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ రాదా, ఒక మంచి డిసిషన్ రాకపోద్దని చెప్పి 20 ఏళ్లుగా 25 ఏళ్ళు నిర్ణయం చేస్తాను. కాబట్టి వీళ్ళని మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగం రాగానే వీళ్ళని తొలగించే పద్ధతి కానీ ఇవన్నీ ఉండకూడదని మనం చెప్పినాం. తప్పకుండా హెల్త్ కార్డు విషయంలో, ఆటోమేటిక్ రెన్యువల్ విషయంలో, వీళ్ళని ఉద్యోగాలు కొనసాగించే విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి మీరైతే డిమాండ్ పెట్టినారో నా వంతు నా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మీ అందరికీ ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సంఘీభావం చెప్తూ ముగిస్తున్నాను. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలు, డెంగ్యూతో బాధపడుతుంటే ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని పీసీసీని చేద్దామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. గ్రామాలలో పారిశుధ్యం పడకేసిందని, ఒకే రోజు 5గురు డెంగ్యూతో మృతి చెందినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘునందన్ ప్రశ్నించారు. సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రఘునందన్ రావు కుల గణన పేరుతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా చూస్తుందని విమర్శించారు. హైడ్రా వార్తలు రాయొద్దంటలేను, హైడ్రా పనిచేయొద్దంటలేను, చెరువులు కబ్జా చేస్తే కూలగొట్టొద్దంటలేడు రఘునందన్ రావు. బరాబరి కూలగొట్టమనే చెప్తున్నాం. అది కోమటి చెరువు అయినా, దుబాక రామసముద్రం అయినా, ఇంకోటైనా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూరి. ఎవరైనా ఎంత పెద్దోడైనా ఎట్ ద సేమ్ టైం అదే మొత్తం అన్నట్టు కూడా చూపెట్టకూరి. దండం పెడతా. విష జ్వరాలు, డెంగ్యూ, పిల్లలు, స్కూళ్లు, కాలేజీలు అబ్రప్ట్ గా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి 50,000 రూపాయలు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక నెల లోపల 2 నెలల్లోనో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సమర శంఖారావం నిర్వహించారు. బీపీ మండల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మనవడు సూరజ్ యాదవ్ హాజరయ్యారు. బీపీ మండల్ చిత్రపటానికి తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు నివాళులర్పించారు. బీసీల సహకారంతోనే తాను గెలిచినట్లు వెల్లడించారు. తాను ఓడిపోవాలని కోరుకున్న ఓ మంత్రి సహా ఎవరిని వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వబోనన్న స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో తన పదవి పోయినా లెక్క చేయనని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. పదవి వచ్చినా కూడా మాట్లాడుతున్నంటే నేను ఇంకా పైసలన్నా కూడా స్టార్ట్ చేయలేదు. పైసలన్నా కూడా స్టార్ట్ చేయలే. ఈ 42%
రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పించకపోతే భూకంపం పుట్టిస్తారు తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తారు రాసి పెట్టుకొని ఒక్కడు కూడా తిరగలేడు. మర్యాద కోసం చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు, ఆయన మాట శిలాశాస్త్రం అని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మాట కట్టుబడే 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టుని అన్నారం బ్యారేజీలో మళ్లీ నీటి పరీక్షల నిర్వహణ చేపడుతున్నారు. ఎన్డీఎస్ఏ సూచించిన సిఫార్సుల మేరకు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజీలో పలు పరీక్షలను నిర్వహించారు. మరికొన్ని పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో పూణేకు చెందిన 2 శాస్త్రవేత్తలు అన్నారం బ్యారేజీ వద్దకు ఆదివారం చేరుకున్నారు. ఏడీసీపీ ఆధునిక పద్ధతిలో పరీక్షలను ప్రారంభించారు. 2 శాస్త్రవేత్తలు బోటులో ప్రయాణిస్తూ ఆధునిక పరికరాలతో బ్యారేజీలో పరిశీలన పరీక్షలు చేశారు. నీటి సామర్థ్యము, నీటి ప్రవాహం ఎంత మేర విడుదల జరుగుతుందో, ఎంత మేర ప్రవాహం వస్తుందో పలు పరీక్షలను నీటి లెవెల్ను అనుసరించి పలు దఫాలుగా పరీక్షలు చేయనున్నారు. మొదటి దఫాలో 3 రోజుల పాటు పరీక్షలు చేపట్టి సంబంధిత నివేదికను శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు జలాశయం నుంచి 6,000 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. 2 గేట్లు ఎత్తి దిగువ మానేరు జలాశయంలోకి వదులుతున్నారు. ఎల్ఎండీలో నీటి నిల్వ కనిష్టానికి చేరడంతో మధ్య మానేరు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు చేపట్టి ఇప్పటి వరకు 14 టీఎంసీల నీటిని మధ్య మానేరు జలాశయంలోకి నింపారు. నేటి తరంతో పాటు భవిష్యత్తు తరాలకు ఎన్టీఆర్ గొప్పతనం, సామాజిక సేవా దృక్పథం గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లోనూ ప్రోత్సహించారని అయ్యన్న ప్రశంసించారు. సినిమాలు, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు నిజమైన యుగ పురుషుడని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుక వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, సినీ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి హాజరయ్యారు. వీరందరినీ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు. తొలుత అతిథులందరూ వేదికపైనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 25 ఏళ్లకే తనను ఎమ్మెల్యే చేసి చిన్న వయస్సులోనే మంత్రి పదవిచ్చి ఎన్టీఆర్ ఆదరించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు. నేను 83లో ఎమ్మెల్యే, 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను. నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే, గొప్పగా మాట్లాడుతానంటే, ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష. ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే. మళ్ళీ మంత్రి ఇచ్చాడు, అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే. అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి నాకు ఏం చూసి ఇచ్చారండి? ఒక వెనకబడి ప్రాంతం నుంచి వచ్చాడు, చదువుకున్న కురవాడు, ఇన్ని రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు. ఎన్టీఆర్ కు దైవభక్తి ఎంతో ఉందని, అంతకంటే ఎక్కువగా దేశభక్తి ఉందని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. పాలకుడిగా పథకాలకు తెలుగు పేర్లు పెట్టిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి. ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్. ఒక జాతీయవాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి, విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, ఎన్ అంటేనే నేషనాలిటీ. రెండవది తెలుగు. ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం. నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే, నాయకుడుగా ఉన్నప్పుడు అంతే. పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కానీ, తండ్రి పేరు కానీ, కొడుకు పేరు కానీ ఏమీ పెట్టుకోవాల. తెలుగు 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 తెలుగు. ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన. ఎవరు దాన్ని మార్చవలసిన అవసరం లేదు, ఆలోచనే రాదు. అంత భక్తి, అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి.
ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయనతో సినిమాలు తీయాలని నిర్మాతగా మారానని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తెలిపారు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానమని దర్శకుడు వైవీఎస్ చౌదరి చెప్పారు. సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను, కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని. నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికండి, మీకు ఆశీస్సు కావాలి అన్న. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా? అసలు వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నారు. లేదండి నేను వెళ్ళను, నేను మీతో సినిమా తీస్తే కానీ వెళ్ళను అని అలాగే భీష్మించి కూర్చున్నా. 6 రోజుల తర్వాత ఆయన పిలిచి, సరే మరి కథ అది రెడీ చేయి, బాపయ్య గారు ఎవరో అనుకుంటున్నావు కదా అని చెప్పారు. ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు. నేనేం బ్యానర్ అనుకోలేదండి, ఏదైనా ఈ సినిమాకి అన్ని మీరే చేయాలి అన్న. వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఎన్నో మతాల నుంచి, అంటే రకరకాల మతాల నుంచి, రకరకాల కులాల నుంచి, రకరకాల వర్గాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్న మహానటుడు, మహా మనిషి, యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయనకి మహా నటునికి మనమంతా అభిమానులు అవడం అనేది మనకి గర్వకారణం. ఆయనకేమో అది త్రిమూర్తుల్లాగా భావించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగించిన ఒక కారణ జన్మ తత్వం. ఎన్టీఆర్ కి కల్చరల్ అసోసియేషన్ కు విడదీయరాని బంధం ఉందని సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ తరపున సదా ఎన్టీఆర్ గొప్పతనాన్ని చాటి చెబుతూనే ఉంటామన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో గోపాలుణ్ణి పూజిస్తున్నారు. భజనలు, నృత్యాలతో మురళీధరుణ్ణి కొలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలు శ్రీకృష్ణ నామస్మరణతో హోరెత్తుతున్నాయి. పలుచోట్ల రాజకీయ ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్మాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తిన భక్తులు గిరిధరుణ్ణి తమ ఆటపాటలతో కొలుస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక భస్మ హారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లో దివ్య జ్యోతి జాగృతి సంస్థ నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంలో బీజేపీ ఎంపీ కమల్ జీత్ సెహ్రావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ పాల్గొన్నారు. ఢిల్లీలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ఉదయం హారతి నిర్వహించారు. కొందరు కళాకారులు పిల్లన గ్రోవిని వాయించి గోపాలుడిపై తమ భక్తిని చాటుకున్నారు. మధ్యప్రదేశ్లోని పన్నాలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన జన్మాష్టమి వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ పాల్గొన్నారు. కళాకారులతో కలిసి పాటలు పాడారు. జుగల్ కిషోర్జీ ఆలయం రంగురంగుల కాంతులతో మెరిసిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఇస్కాన్ నిర్వహించిన కృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో భక్తులు గుమికూడారు. జన్మాష్టమిని పురస్కరించుకుని గుజరాత్ అహ్మదాబాద్లోని ఇస్కాన్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆటపాటలతో గోపాలుణ్ణి పూజించారు. మహారాష్ట్రలోని చౌపట్టి ఇస్కాన్ ఆలయంలో ఉదయం హారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గాజాలో పోరాటం కొనసాగుతూ ఉండగానే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లతో ప్రతి దాడులు చేసింది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో ఏం జరగబోతుందోననే ఉత్కంఠ పెరిగిపోతుంది. పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బొల్లాలో భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిప్పులు చెరిగారు. తమ దేశంపై దాడికి పాల్పడిన హెజ్బొల్లా కథ ముగిసిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. గలీలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్బుల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను విజయవంతంగా కూల్చేసినట్లు నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ వెల్లడించింది. ఏ ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకున్నది వెల్లడించలేదు. టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెజ్బుల్లా రాకెట్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల దృశ్యాల్ని ఐడిఎఫ్ విడుదల చేసింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ ఆదివారం తారాస్థాయికి చేరిపోయింది. దాదాపు 300 కత్యూషా రాకెట్లతో హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. మరో 6,000 నుంచి 8,000 రాకెట్లను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ 100కి పైగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి వేలాది లాంఛర్లను ధ్వంసం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకల్ని ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్, మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.